సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు జస్టిస్ సాయి రమాదేవి వెల్లడించారు. యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఫ్యామిలీ రిలేటెడ్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. Ready for giving before the press. Bank. ఏదైనా ఉంటే just call them so that మన press ముందు ఈ నంబర్ 117/25. మరి అందరికీ తెలిసిందే, ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, ఒక మ్యారేజ్ అనే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ప్రతి వారికి, ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. అది లేకపోతే అసలు అది కాపురమే కాదు. మరి అలానే కొంచెము పై స్థాయికి వెళ్ళినటువంటి కేసు ఒకటి మా దగ్గరికి రావడం జరిగింది. కనగండ్ల రేణుక మరియు భువనగిరి కిషన్ మధ్య ఈ వివాదము. మరి ఈ వివాదాన్ని మా సీనియర్ సివిల్ జడ్జి అయినటువంటి మిలిన్ కామ్లే గారు వారితో మాట్లాడి అందులో ఉన్నటువంటి అడ్వకేట్స్ సహకారంతో జనార్దన్ రెడ్డి గారు, రమేష్ గారు ఇద్దరూ కలిసి మరి వాళ్ళ ఇద్దరిని ఒప్పించి ఇందులో విడాకులు తీసుకునే ఉంటే నష్టం ఏమిటి, మరి కలిసి ఉంటే లాభం ఏమిటి అనే విషయాలు వాళ్ళతోటి క్షుణ్ణంగా 1-4 సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి వారు కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి మనస్పర్ధాలన్నీ కూడా మర్చిపోయి కలిసి ఉందాము అని ముందుకు రావడం జరిగింది. మరి ఇది చాలా శుభ పరిణయము. ఈ శుభానికి మనము, ఈ పరిణామానికి మనం స్వాగతిస్తూ స్వీట్ పెట్టుకోండి, ఇక్కడ అవసరం లేదా స్వీట్ పెట్టుకోండి. కష్టపడ్డా మేడం పక్కన అంతే. ఓకే, మేమంతా డైరెక్టర్స్, వాళ్ళంతా పబ్లిక్ ప్లేయర్స్. మా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న మనస్పర్ధాలు అనేవి వస్తూ ఉంటాయి, అవన్నీ ఇప్పటికప్పుడు ఒకరినొకళ్ళు క్షమించుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలి. మీ లైఫ్ ఇలానే హ్యాపీగా సాగాలి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. అంటే మన టేబుల్ ఇదంతా గొప్ప వస్తుంది కదా, గొప్పగా Ini
24/25 ముండ్రాతి మల్లయ్య, రామకృష్ణ, వేణువర్ధన్. రెండు ఎక్కువ అమౌంట్ కట్ చేయకుండా మరి ఓన్లీ 10,000 డిఫరెన్స్తోనే సెటిల్ చేయడం జరిగింది. టైం మీకు చాలా టైం సేవ్ అయ్యింది. మరి మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఈ సంవత్సరానికి 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఏవైతే మ్యాటర్స్ సెటిల్ చేసుకోగలుగుతామో ఆ రకమైనటువంటి కేసెస్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్, అలానే చెక్ బౌన్స్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్కి రిలేటెడ్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అందులో మెయింటెనెన్స్ కేసెస్, డీవీసీ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్, అందులో ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ముందుకొచ్చి మరి వాళ్ళు కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఏవైనా మనీ రికవరీ సూట్స్ కానివ్వండి, ఈపీస్ పెండింగ్ ఈపీస్ కానివ్వండి, అలానే అన్నదమ్ములు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కేసులన్నీ కూడా సెటిల్ చేయడం ఈరోజు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఈసారి మనకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఒక 3 LAOPsలో సెటిల్ చేయడం జరిగింది. అందులో LAOP నెంబర్ 26/1987 అందులో ఈపీ వేశారు, అది 42/25. అందులో 1,57,644 రూపాయలు. అలా సేమ్ అదే నెంబర్లో ఇంకొక ఈపీ కూడా ఉంది 45/25, అందులో 72,745. అలానే మరి 47/25 ఈపీ నెంబర్లో 1,35,471. ఈసారికి ఈ లోక్ అదాలత్కి సెటిల్ చేయాలి అని కలెక్టర్ గారు డిసైడ్ చేసి ఈసారికి ఇవి సెటిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రతిసారి ప్రతి లోక్ అదాలత్లో కూడా కొన్ని తీసుకొని ఫండ్స్ని బట్టి ఎలా చేయగలుగుతాము అనేది ఆ కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చేసి వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో ఎవరికి ముందు ఇవ్వాలి అన్నది అది డెసిషన్ తీసుకొని కలెక్టరేట్లో అమౌంట్ డిస్బర్స్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నేషనల్ లోక్ అదాలత్ నుంచి అది స్టార్ట్ అయింది. ఇవాళ మరి ఈ 3 LAOPsలో ఈపీస్లో ఏవైతే ఉందో ఆ అమౌంట్ అంతా ఈసారి సెటిల్ చేయడం జరుగుతుంది. మరి బెంచెస్ విషయానికి వస్తే మొత్తం జిల్లా వ్యాప్తంగా 11 బెంచెస్ వేయడం జరిగింది. ఇక్కడ సిద్దిపేటలో 6 వేశారు, అలానే గజ్వేల్, దుబ్బాక అండ్ హుస్నాబాద్ అండ్ చెర్యాల్ అన్నీ కలిపి 11. చెర్యాల్లో ఆఫీసర్ లేరు, సో అవి హుస్నాబాద్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ ఉండి చేస్తారు. సో ఈరోజు హైకోర్టు వారు మరి ఎప్పుడూ చెప్పినట్టుగానే ఈసారి కూడా మీ అందరితోటి చెప్పమన్నది ఏంటంటే వీలైనంత మట్టుకు ఎన్ని కేసెస్ సెటిల్ చేయగలిగితే అన్ని కేసెస్ ఈరోజు సెటిల్ చేసుకోవడానికి మేము స్వాగతిస్తున్నాము. మరి నాతో పాటు మా ఆఫీసర్స్ అందరూ, అలానే నా స్టాఫ్, మా అడ్వకేట్స్ మెంబర్స్ ఎవరైతే మాతో పాటు ఉన్నారో అందరం కూడా ఇవాళ రెడీగా ఉన్నాము. సాయంత్రం వరకు ఉంటాము. మరి పోలీస్ వారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఏ మ్యాటర్స్ అయితే మీరు కాంపౌండ్ చేయాలని అనుకుంటున్నారో ఈరోజు సాయంత్రం వరకు కూడా మీరు ఆ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా మీకు ఆ స్టేషన్ నుంచి మీకు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రకంగా మీరు కేసెస్ సెటిల్ చేసుకోగలుగుతారో ఆ కేసెస్ అన్నీ కూడా అలా చేసుకోవచ్చు. సిమిలర్లీ మరి బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని బ్యాంక్స్లో కూడా వాళ్ళ కొంచెం ఒక అమౌంట్ ఏదైతే మీరు బాకీ ఉన్నారో ప్రతి బ్యాంక్ వాళ్ళు కొంచెం రిబేట్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నారు. అది రకరకాలుగా ఉంది, నేను ఇప్పుడు చెప్తే చాలా సమయం అయిపోతుంది. సో అలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఉన్నారు. మీరు వారి దగ్గరకు వచ్చి సెటిల్ చేసుకోగలిగితే ఈరోజు వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు జరిగేటటువంటి లోక్ అదాలత్ విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.